మహేశ్వరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత్ కాలేజ్ యాజమాన్యం తాళం వేసింది. అద్దె చెల్లించకపోవడంతో కాలేజ్ భవనానికి తాళం వేశామని యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు సరైన భవనం, వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. మే 15 నుంచి 26వ తేదీ వరకు బద్రీనాథ్ టెంపుల్ వద్ద ఉస్మాన్ గంజ్ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం సంయుక్త ఆధ్వర్యంలో నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బ్రోచర్ ని ఆవిష్కరించారు. మెహదీపట్నంలో హైడ్రా అధికారులు కొరడా జులిపించారు. ఓల్డ్ ప్రిన్స్ హోటల్ లైన్ లో ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమంగా వెలసిన చిరు వ్యాపారాలకు చెక్ పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసం, మనోధైర్యం కలిగి ఉండాలన్నారు పలువురు విద్యావేత్తలు. ఇందుకు విద్యాభ్యాసం అవసరమని అభిప్రాయపడ్డారు. హై విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థ్రెడ్స్ ఆఫ్ హోప్ పేరుతో బంజారా హిల్స్ లో ఓ సదస్సు జరిగింది. ఇందులో సినీ తారలు సుస్మితా సేన్, దియా మిర్జా, తెలంగాణ ఐటీ ముఖ్యమంత్రి కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దియా మిర్జా, సుస్మితా సేన్ మధ్య 5 సైడ్ చాట్ పేరిట ముఖాముఖి సంభాషణ జరిగింది. వీరిద్దరూ తమ జీవితాల్లోని అనుభవాలను పంచుకున్నారు. నల్లకుంటలో నార్కోటిక్ సివిల్ పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్ ప్లెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా పరిచయాలు పెంచుకుని పలువురు ప్లెడ్లర్లుగా మారుతున్నారని నగర అడిషనల్ క్రైమ్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మేరకు హర్షవర్ధన్, శ్రీనివాస, రాహుల్, అభిషేక్, ధవల్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి కనీసం 1.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని సీజ్ చేశారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, పేరెంట్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని విశ్వప్రసాద్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని ప్రధాని మోదీని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది హర్షణీయమన్నారు. సంస్థ ఉద్యోగులు దాసరి రాంబాబు, వీరాంజనేయులు, శ్రీనివాస్ గౌడ్. తొలగించబడ్డ ఆర్టీసీ ఉద్యోగుల గోడు ఆలకించిన ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు. కూకట్పల్లి వివేకానంద నగర్ జాతీయ రహదారిపై ఆటో ట్రాలీ బీభత్సం సృష్టించింది. 2 కార్లు, ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ ఫుల్ గా తాగేసి డ్రైవ్ చేశాడని అనుమానిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ ను బాధితులు చితకబాదారు. కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బోయిన్పల్లిలోని లక్సెరా గ్రీన్ విల్లాస్ లో ఓ మహిళ పాము కాటుతో చనిపోయారు. విల్లాలో వాచ్మెన్ భార్య అర్ధరాత్రి వేళ ఉక్కపోస్తోందని తలుపు తీసి పడుకోగా పాము కాటేసింది. అర్ధరాత్రిలో ఆసుపత్రిలోకి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయారు. విల్లాలను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం నుంచి ఆ పాము వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. బంజారా హిల్స్ విరించి హాస్పిటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది ధర్నా చేశారు. 2 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. బకాయిలు వేతనాలు అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి యాజమాన్యంపై కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ అధికంగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. కొర్రెములలోని తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రియదర్శిని 2025 పేరుతో మహిళలతో ఆమె సమావేశమయ్యారు. తెలంగాణలో మహిళలు రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. మాదాపూర్ హెచ్ఐసిసిలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 7వ ఎడిషన్ స్త్రీ శక్తి అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శక్తి మనదే, స్ఫూర్తి మనదే, మహిళా శక్తికి తిరుగులేదని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. ఇందిరా మహిళా శక్తి పథకం వంటి ఎన్నో పథకాలను మహిళల అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిందని ఆమె చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి సాధించే లక్ష్యంగా ప్రోత్సహిస్తామని సీతక్క తెలిపారు. మాదాపూర్లోని టీ వర్క్స్ లో వ్యాక్సిన్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన డిజైన్ వామ్ గార్డ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అన్ని కాలాల్లోనూ ధరించడానికి వీలున్న ఫ్యాషన్స్ ను ఇక్కడ ప్రదర్శించారు. వైవిధ్యభరిత ఫ్యాషన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తమ విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ షో ఏర్పాటు చేశామన్నారు వర్సిటీ డీన్ డాక్టర్ అతిథి సక్సేనా.
హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. ప్రధానోత్సవ కార్యక్రమానికి బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టుతో హాజరయ్యారు. ఈ అవార్డు ఫంక్షన్ కు ఆయన అల్లుడు ఏపీ మంత్రి నారా లోకేష్, కూతురు బ్రాహ్మణి హాజరయ్యారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అజిత్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు. ఇందులో ఆయన క్లీన్ షేవ్ చేసి క్లాస్ లుక్ లో మెరిశారు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు అందజేసింది భారత ప్రభుత్వం. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ కుమార్ ప్రయోగాత్మక సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. గతంలో ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ నిర్మాతలు సరైన విడుదల కోసం వేచి చూశారు. వేసవి సెలవుల హడావిడి ముగిసిన తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టేలా ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు. సంక్రాంతి సీజన్ లో ఇతర పెద్ద సినిమాలు ఉండడంతో పోటీని తప్పించి సొంతంగా బాక్సాఫీస్ ను షేక్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా కనిపిస్తోంది.